టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కి భారతరత్న పురస్కారం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పనిచేశారని ఆయన 30వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పాలనలో బడుగులు, మహిళల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు తెలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పాలనలో బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు అమలయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న పురస్కారం తెలుగు ప్రజల ఆకాంక్ష అని, ఖచ్చితంగా భారతరత్న కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామన్నారు చంద్రబాబు. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లడానికి టీడీపీ సిద్ధంగా లేదని, తాము అధికారంలో కొనసాగి ఉంటే అభివృద్ధిలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లేదన్నారు. కొంతమంది రాజకీయ పార్టీల ముసుగులో రౌడీజం చేస్తున్నారని, రాష్ట్రంలో రౌడీజం చేస్తామంటే ఊరుకోమన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 ఏళ్లుండి మళ్ళా అపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము. అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచుంటే ఇప్పటికి ఈ రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోయేవాళ్ళం. కక్ష సాధించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ఈ రాష్ట్రం ఏమవుతుందన్న వాళ్లకు 18 నెలల్లో మంచి ప్రభుత్వంతో సమాధానం చెప్పామన్నారు.